బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? పరిపాలన ఎట్లుందంటే? రేవంత్ రెడ్డికి పరిపాలన దీక్ష ఉంది. ఆయన మంచి పరిపాలన అందియాలి అనుకుంటున్నాడు. ఆయనకు తగ్గట్టుగా ఆయన కింది వాళ్ళది కొంచెం అటు ఇటు కొంచెం చూస్తున్నారు. కానీ నిన్న మొన్న ఇవాళ ఏదో కేసు, పోలీసులు గన్నులు పెట్టుడు అట్లాంటారు. కానీ రేవంత్ రెడ్డి మంచి రాజకీయ నాయకుడు, చాలా మంచి రాజకీయ నాయకుడు. చాలా మంది విమర్శిస్తారు కానీ, అంటే హామీలు ఇస్తారు కానీ నెరవేర్చలేరు. అదే వచ్చింది బాధ. 6 హామీలు ఇచ్చిరు, కొన్ని అయినాయి. ఫ్రీ కరెంట్ అయితే నాకు వస్తుంది, గ్యాస్ సిలిండర్ అన్నారు వస్తుంది, ఇంకా మిగతా ఏం లేవు. ఇక ఫ్రీ బస్సు అయితే పెద్ద లొల్లి, అది దాని గురించి మాట్లాడకపోవడమే బెటర్. రిజర్వేషన్ వాళ్ళు ట్రై చేస్తారు కానీ అన్ని కాలేదు. 6 3 అయితే అయినాయి, 3 కన్ఫర్మ్ పబ్లిక్లో ఉన్నాయి, ఇక మిగతా అవుతాయి అని వాళ్ళు హామీ ఇస్తారు. సో మరి అప్పటికిప్పటికి ఎట్లుంది అంటారు? అంటే ఒకవేళ కంపారిజన్ చేస్తే బీఆర్ఎస్ పాలన బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా? అంటే బీఆర్ఎస్ పాలన సార్ ఉన్నది చెప్పాలి. ఫస్ట్ 5 ఏళ్ళు గడిచినప్పుడు తెలంగాణ కోసం మేము మున్సిపల్ కార్మికులుగా మేము కొట్లాడినాం. ఫస్ట్ స్ట్రైక్ మేమే చేసినాం, ట్యాంక్ బండ్ మీద దెబ్బలు తిన్నాం, మేము జైళ్ళలో పోయినప్పుడు హరీష్ అన్న వచ్చి మమ్మల్ని విడిపించాడు. ఫస్ట్ 5 ఏళ్ల పరిపాలన చూసి సెకండ్ టర్మ్ అందరికందరం గుంటు గుత్త బీఆర్ఎస్కి, గుంటు గుత్త బీజేపీ ఓటర్. నేను బీజేపీ ఓటర్. నేను కుదురు 10 మంది ఇప్పుడు ఇంత మంచి పరిపాలన ఇట్లాంటి సీఎం దొరకడాన్ని అందరం సెకండ్ టర్మ్ ఓటు వేసినాం. సెకండ్ టర్మ్ ఎట్లయితే ఓట్లు పడ్డాయో పని చేయకుండా అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళు. అదే అంత నడుస్తుంది అన్నట్టు. అప్పుడు పబ్లిక్ లో కూర్చుంది ఏంటంటే మార్పు కావాలంటే పబ్లిక్ ఊర్ల పొంటి పింఛన్లని, రైతులది రైతు బంధు అని, అది అని ఇదని రేవంత్ రెడ్డి గారు మంచి స్పీచ్ ఇచ్చి పాదయాత్ర చేసి బాగా క్రెడిట్ కొట్టి సడన్ గా ఎక్కడో ఉన్న కాంగ్రెస్ ని ఆయన తీసుకొచ్చాడు. కాంగ్రెస్ గెలిచిందా రేవంత్ రెడ్డి గెలిచిండా అని చెప్తే 100% రేవంత్ రెడ్డి గెలిచాడు. అది రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మంచి పరిపాలన దీక్ష ఉన్నోడు. కొన్ని పరిస్థితులు అనుకూలిస్తలేవు ఆయనకు.